అధికార పార్టీని వదిలి నువ్వేం చేస్తున్నావని నీ కూడా ఎవరైనా తిరుగుతారు అంటే సమాధానం ఉండదు. ఎందుకు నీ వెనక తిరగాలి అంటే సమాధానం లేదు. పోనీ వచ్చే వాళ్ళ ఓట్లు అయినా కనీసం నీకు పడతాయా అంటే అది లేదు. మరెందుకు నీకింత బిల్డప్తో కూడిన హడావిడి? ఎవరిని నమ్మించడానికి? నమ్మించే నెపంతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఉన్నవారిని కూడా చివరికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని కూడా మోసం చేసి ఏమి బాగుపడుకుంటావు? వంశీకృష్ణ శ్రీనివాస్ని నిలదీస్తున్నారు. తాజాగా జనసేన పార్టీలోకి చేరిన దక్షిణ నియోజకవర్గం నుంచి 3 మాజీ కార్పొరేటర్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేరిపోయారు. కానీ వీరికి ఉన్న బలగం జనసంఖ్య ఏముంది అంటే జీరోయే. శుక్రవారం స్థానిక స్టార్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ 30 వార్డుకు చెందిన సుందరనేని శేషలత, వైసీపీ నుంచి మాజీ కార్పొరేటర్ 27వ వార్డుకు చెందిన కలపల్లి వెంకట సీతారామరాజు, వైసీపీ నుంచి మాజీ కార్పొరేటర్ నారా అమ్మాజీతో పాటుగా వైసీపీ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి 37వ వార్డుకు చెందిన చింతపల్లి సత్యవతి తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరిపోయారని వంశీ చంకలు గుర్తేసుకుంటున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు సురాజ్ జగన్, వైసీపీ తూర్పు నియోజకవర్గ యువ నాయకులు రావణ నారాయణ, శ్రీకాంత్తో పాటుగా పలువురు పార్టీలో చేరిపోయినట్లు వంశీ స్వయంగా ప్రకటించేసుకున్నారు. వారందరికీ పార్టీ కండువా వేసి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ చేర్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, తగిన ప్రాధాన్యతను కల్పిస్తామని అధినేత కూడా బాగానే చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా వీరి వల్ల వచ్చే ఓట్లు మాత్రం ఏమీ ఉండవని సర్వత్రా చర్చిస్తున్నారు.